శరణాగత ఆధ్యాత్మిక భక్తి మార్గంలో ఎందరో పుణ్యచరితులు అయ్యప్ప దీక్షలు బూని ఆ శబరిమల వాసుని దర్శించుకుని జన్మ చరితార్థమైందని సంభావిస్తూ ఉంటారు. పంచగిరి వాసురైన ఆ శబరిమల అయ్యప్పను చేరలేని వారు తమ తమ ప్రాంతాల్లోని అయ్యప్ప దేవాలయాల్ని సందర్శించి శబరిమల చేరుకున్నంత ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఆ సంవిధానంలోనే కొలువయున్న ఈ అయ్యప్ప సమ్మిళిత రూపధారిగా పంచలోహమూర్తిగా గర్భాలయంలో దేదీప్యమాన కాంతులతో తేజరిల్లుతున్నాడు. ఈ గర్భాలయ మూర్తిని మనము దర్శించుకుందాం పదండి. గర్భాలయంలో హరిహర సుతుడు అయ్యప్ప స్వామి దివ్య మంగళ పంచలోహ విగ్రహాన్ని దర్శించుకుని భక్తి విశ్వాసాలతో చేతులు జోడిస్తారు. పానవట్టంపై సుందర మనోహరంగా కూర్చున్న శివలింగాకారం అయ్యప్ప శివరూపంగా కనిపిస్తూ ఉంటే, కూర్చున్న భంగిమలు ఆ ఎడమచేయి వయ్యారపు వంపు మోహిని అవతారాన్ని తలపింపచేస్తుంది. చిరు దరహాసంతో కనిపించే ఆ స్వామి మెడలో పుష్పహారాలను ధరించి దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటాడు. స్వామివారి పాదభాగంలో ఉత్సవమూర్తులు ఉంటాయి. పద్దెంది పడిమెట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి, ఇరుముడులు స్పృశించి శుభమును దీవించి జన బృందముల చేరే జగమేలు స్వామి, తన భక్తులనరిల్చు తప్పులకు తడబడి ఒక పక్క ఒరిగెన ఓంకారమూర్తి. 2 అడుగుల 11 అంగుళాల ఎత్తున్న ఈ 300 కిలోల పంచలోహ విగ్రహం దేశంలోనే మొట్టమొదటి బరువైన విగ్రహంగా పేరుగాంచింది. ఇంత బరువైన పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి కారణం, ఇక్కడ సమీపాన్ని ఉగ్ర నరసింహస్వామి వారు వెలిశారు. ఆయన బలానికి దీటుగా ఉండాలనే ఉద్దేశంతో కేరళ రాష్ట్రం శబరిమలలోని ఆలయ నిర్మాణ వాస్తు పండితులు శ్రీ గురువాయూర్ కృష్ణన్ నంబూద్రి గారి సలహా మేరకు ఈ ఆలయ నిర్మాణం జరిగింది.